1996 నవంబర్ 12 ఏవియేషన్ హిస్టరీలోనే మర్చిపోలేని రోజు. ఢిల్లీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే చర్కీ దదరి అనే ప్రాంతం దగ్గర 14,000 అడుగుల ఎత్తులో 2 ప్యాసింజర్ ఫ్లైట్స్ గుద్దుకోవడంతో 349 మంది వాళ్ళ ప్రాణాలు ఒక్క సెకండ్లో కోల్పోయారు. మన ప్రపంచంలో మిడ్ ఎయిర్ కొలిజన్లో జరిగిన అతి ప్రమాదకరమైన యాక్సిడెంట్ ఇదే. ఇంత ప్రమాదం జరగడానికి కారణం ఆ 2 ఫ్లైట్స్లో ఒక ఫ్లైట్ పైలట్కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఇంగ్లీష్లో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అర్థం కాక మరొక ఫ్లైట్‌ని ఢీకొట్టారు. ఇంత సిల్లీ రీజన్ కారణంగా 349 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ ప్రమాదం మన దేశంలో జరిగినందుకు గాను మన ప్రభుత్వం ఎటువంటి బాధ్యతలు తీసుకుంది? వీటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇందాక చెప్పినట్టు అది 1996 నవంబర్ 12 సౌదీ అరేబియా దేశానికి చెందిన బోయింగ్ 747-168B అనే ఫ్లైట్ ఢిల్లీ నుండి సౌదీలో ఉండే దహ్రాన్ ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరుతుంది. ఈ ఫ్లైట్ యొక్క సీటింగ్ కెపాసిటీ 312 మంది. అయితే అందులో 289 మంది ప్యాసింజర్స్‌తో మరియు 23 మంది క్రూ మెంబర్స్‌తో మొత్తం 312 ఫిల్ అయ్యి ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ క్లియరెన్స్ ఇవ్వడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరుతుంది. అయితే ఈ ఫ్లైట్ బయలుదేరుతున్నప్పుడే అదే రన్‌వే మీద కజకిస్తాన్‌కి చెందిన ఇల్యూజన్ 1L76 ఫ్లైట్ కజకిస్తాన్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వడానికి వస్తుంది. ఈ ఫ్లైట్ యొక్క సీటింగ్ కెపాసిటీ 37 మంది. అందులో 27 మంది ప్యాసింజర్లతో ఉండగా మిగిలిన 10 మంది క్రూ మెంబర్స్. ఈ 2 ఫ్లైట్స్‌కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా వీకే దత్తా గారు ఉన్నారు. ఈయన ఈ 2 ఫ్లైట్స్‌కి ఒకేసారి క్లియరెన్స్ ఇస్తున్నారు. అయితే సౌదీ ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరుతుంటే మరొక పక్క కిర్గిజిస్తాన్ ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి ల్యాండ్ అవుతుంది. సౌదీ ఫ్లైట్‌కి 10,000 అడుగులు ఎత్తు వరకు ఎగరడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చింది. మరొక పక్క కిర్గిజిస్తాన్ ఫ్లైట్ 16,000 అడుగుల ఎత్తులో ఉంది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఆ ఫ్లైట్‌కి ఒక 1000 అడుగుల కిందకి రావడానికి క్లియరెన్స్ ఇచ్చారు. సో వాళ్ళు 16,000 అడుగుల ఎత్తు నుంచి 15,000 అడుగుల ఎత్తు వరకు చేరుకున్నారు. కరెక్ట్‌గా అప్పుడు సమయం 6 గంటల 34 నిమిషాలు అవుతుంది. సౌదీ ఫ్లైట్ ఆపాటికే 10,000 అడుగులు ఎత్తుకు చేరుకుంది. సో ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఈ సౌదీ ఫ్లైట్‌కి మరొక 4,000 అడుగులు ఎత్తుకు పైకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఏమనుకున్నారంటే ఇనీషియల్‌గా కిర్గిజిస్తాన్ ఫ్లైట్ 16,000 అడుగుల ఎత్తులో ఉంది. సో వీళ్ళు 15,000 అడుగుల ఎత్తుకి రమ్మన్నారు. మరొక పక్క ఈ సౌదీ ఫ్లైట్ ఏమో 10,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. వీళ్ళు మరొక 4,000 అడుగుల ఎత్తుకు పైకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి అది 14,000 అడుగులకు చేరుకుంటుంది. సో ఈ 2 ఫ్లైట్స్‌కి ఒక 1000 అడుగుల డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఒక ఫ్లైట్ సేఫ్‌గా ఎయిర్‌లోకి వెళ్ళిపోతే మరొక ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అవుతుందని ఈళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ కిర్గిజిస్తాన్ ఫ్లైట్ పైలట్‌కి అతను చెప్పిన ఇంగ్లీష్ సరిగ్గా అర్థం కాక ఫ్లైట్‌ని 15,000 అడుగుల ఎత్తు నుంచి మరికొంత కిందకి దించి 14,000 అడుగుల ఎత్తుకు తీసుకొచ్చారు. అప్పుడు సమయం 6 గంటల 39 నిమిషాలు. ఇది జరిగిన ఒక నిమిషం తర్వాత యూఎస్ ఎయిర్ ఫోర్స్ యొక్క కార్గో ఫ్లైట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అయిన వీకే దత్తా గారికి రేడియో కాల్ చేసి ఢిల్లీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే చర్కీ దదరి ప్రాంతంలో 2 ఫ్లైట్స్ ఢీకొట్టుకున్నాయని చెబుతారు. వెంటనే దత్తా గారు కజకిస్తాన్ ఫ్లైట్‌కి మరియు సౌదీ ఫ్లైట్‌కి రేడియో కాల్ చేస్తారు. గానీ ఎవరు లిఫ్ట్ చేయరు. అసలు ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ ఫ్లైట్ 14,000 అడుగుల ఎత్తుకు చేరుకుందో అదే హైట్‌లో సేమ్ సౌదీ ఫ్లైట్ కూడా ఉంది. ఈ కజకిస్తాన్ ఫ్లైట్ యొక్క వెనక భాగం సౌదీ ఫ్లైట్ యొక్క ఎడమ రెక్కకు ఢీకొట్టుకోవడంతో ఒక్కసారిగా సౌదీ విమానం గాలిలో క్రాష్ అయిపోతుంది. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో కింద పడి కూలిపోతుంది. ఆ ఫ్లైట్‌లో ఉన్న 312 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కిర్గిజిస్తాన్ ఫ్లైట్‌లో అయితే అదే వేగంతో కొంచెం దూరం ప్రయాణించింది గానీ వెనక భాగం కోల్పోవడంతో ఆ ఫ్లైట్ కూడా కుప్పకూలిపోయింది. ఈ దానిలో ఉన్న 37 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. సౌదీ ఫ్లైట్‌లో ఉండే 312 మందిలో 231 మంది మన భారతీయులే ఉన్నారు. అది కూడా పని కోసం దుబాయ్‌కి వెళ్ళిన వాళ్ళు అర్ధాంతరంగా వాళ్ళు చేయని తప్పుకి ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా జరిగాక దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. అయితే ఒక్క మన దేశమే కాదు చాలా సంస్థలు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశాయి. ముందుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చేత ఒక టీమ్‌ని ఏర్పరిచి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. దీనిలో భాగంగా వాళ్ళు పైలట్ మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ మధ్య జరిగిన ప్రతి ఒక్క సంభాషణ కలెక్ట్ చేసి మరియు ఫ్లైట్ టేక్ ఆఫ్ టైమ్స్ ఇలా అన్నిటి ద్వారా చూస్తే వాళ్ళు క్లియర్‌గా అర్థమైంది ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ యొక్క క్లియరెన్స్ బాగానే చెప్పారు గానీ పైలట్ దాన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని వాళ్ళు చెప్పారు. కేవలం ఇది ఒక టీమే కాకుండా ఇంగ్లాండ్‌కి చెందిన ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ కూడా దీని గురించి ఎంతో డీటెయిల్‌గా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇంటర్నేషనల్ ఏవియేషన్ ప్రోటోకాల్స్‌లో భాగంగా ఈ సంస్థ చేసిన ఇన్వెస్టిగేషన్‌లో కూడా పైలట్ యొక్క మిస్‌అండర్‌స్టాండింగ్ కారణంగానే ఇది జరిగిందని వాళ్ళు చెప్పారు. సాధారణంగా ఏ దేశంలో ఎయిర్ యాక్సిడెంట్ జరిగినా ఈ సంస్థే వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అండ్ ఆఖరిది ఢిల్లీ హైకోర్ట్. ఇది జరిగింది మన ఇండియాలోనే కాబట్టి ఆబ్వియస్‌గా ఈ కేస్ అనేది మన ఢిల్లీ హైకోర్ట్‌లో కూడా నడుస్తుంది. మరియు దాంతో పాటు చనిపోయిన వాళ్ళకి మాక్సిమం కాంపెన్సేషన్ కూడా వీళ్ళు ఇప్పించారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ సంస్థ మన ఇండియన్ గవర్నమెంట్‌కి ముందే హెచ్చరించింది. ఈ మిడ్ ఎయిర్ కొలిజన్ అనేవి ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం రాడార్ కవరేజ్‌ని ఇంప్రూవ్ చేయమని. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు.
కాబట్టి ఈ ఇన్సిడెంట్ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్‌కి ఒక బుద్ధి వచ్చింది. ఇంకొక్కసారిగా ఎన్నో కొత్త మెథడ్స్‌ని తీసుకొచ్చింది. మొదటిది అన్ని ఫ్లైట్స్‌లో ఖచ్చితంగా ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్‌ని ఉండేలా చూసుకుంది. ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే ఫ్లైట్స్ ఎయిర్‌లో ఉంటాయో దాని చుట్టుపక్కల ఏమైనా ఫ్లైట్స్ ఉన్నాయో లేవో డిటెక్ట్ చేస్తుంది. అండ్ కొలైడ్ అయ్యే రిస్క్ యొక్క ప్రాబబిలిటీ కూడా ముందుగానే డిటెక్ట్ చేసి పైలట్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీంతో పాటు పైలట్స్‌కి మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌కి కమ్యూనికేషన్ మీద మరింత ట్రైనింగ్ ఇచ్చారు. పైలట్స్ ఇంగ్లీష్ మరింత ఎఫిషియెంట్‌గా మాట్లాడేలా ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇలా ఎన్నో కొత్త పద్ధతులు మరియు నియమాల్ని ఈ ఇన్సిడెంట్ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకువచ్చింది. ఇలా ఇన్ని కొత్త నియమాలు తీసుకొచ్చి మరియు వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చినప్పటికీ ఏవియేషన్ హిస్టరీలో ఒక దారుణమైన మిడ్ ఎయిర్ కొలిజన్ జరిగిన ప్రాంతంగా మన ఇండియాకి ఒక మచ్చ అయితే పడింది. సో టెక్నాలజీ అంతా డెవలప్ అయింది కాబట్టి మన ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో కూడా ఇటువంటి విపత్తు రాకూడదని కోరుకుందాం. ఈ మొత్తం వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.